ఇదైతే నేను వినాయక చవితి ముందు షూట్ చేసిన వ్లాగ్స్ అనమాట. చెప్పాను కదండి ఆల్రెడీ. సో అవి నేను మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఈరోజు నేను వినాయక చవితి ముందే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. హౌస్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ టేబుల్ మీద అన్నీ ఉన్నాయండి. సో అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసి అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట ఇక్కడంతా కూడా. అండ్ ఇంకా టేబుల్, నా మిషన్ టేబుల్ అండి, ఇదైతే అసలు చెత్త డబ్బాలాగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడే మాకు ఛార్జింగ్ పెట్టుకునే దానికి అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఏదన్నా ఉన్నా లేదా నేను ఏదన్నా ఉన్నా మొత్తం కూడా అక్కడే పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో అది దానివల్ల అదేంటంటే ఎప్పుడు అన్నెసరీ థింగ్స్ అన్నీ దాని మీదే ఉంటాయి, మిషన్కి సంబంధించినవి కాకుండా. సో అది కూడా కొంచెం క్లియర్ చేసేసాను, ఎందుకంటే వినాయక చవితికి ఇంకా నాకు కొంచెం స్టిచ్ చేయాల్సింది ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్తో వాష్ చేసే బట్టలన్నీ కూడా వాష్ చేశానండి. సో ఇవేంటంటే శారీస్ అనమాట, ఆల్మోస్ట్ అన్ని శారీసే. ఇవన్నీ కూడా నేను యాక్చువల్లీ డ్రై వాష్కి ఇస్తానంటారు కానీ బట్ డ్రై వాష్ ఎలా చేస్తారో నాకు కూడా ఐడియా లేదు. నేను ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. పట్టు శారీస్ ఒకటి ఇద్దామనుకుంటున్నా, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అలానే పెండింగ్ పడిపోయింది అనమాట. నేను ఎప్పుడు కూడా కొంచెం కొత్త శారీస్ అనుకోండి, మంచివి అనుకోండి, ముందు కొంచెం సాల్ట్ వేసి తర్వాత షాంపూ పెట్టేసి చేసేస్తాను. ఈ మధ్య నాకు బిగ్ బాస్కెట్లో మా అక్క ఒకటి చెప్పిందనమాట. సో అది దాంతో చేస్తున్నాను. దాంతో కూడా నాకు సేమ్ షాంపూ వస్తే ఎలా అయితే ఉందో అలానే అనిపించిందండి. అండ్ ఇక్కడైతే నేను పాపకి చెప్తున్నాను అనమాట, తను తీసుకుంది చిన్నవి కదా నేను మడతేస్తానని. సో ఒక్కోటి ఒక్కోలాగా మడతేయాలి కదా, సో తనకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పిల్లలు అయితే టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారండి. ఇవి నేను శారీస్ మళ్ళీ మడతలు పడిపోతాయని చెప్పేసి తీసుకురాగానే ముందు ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు వాషింగ్ మిషన్ వేసిన 2-3 లోడ్స్ అయ్యే వరకు అవి అక్కడే ఉంటాయన్నమాట. ఎందుకో నాకు అవి చాలా బద్ధకం అనిపిస్తుంది బట్టలు మడతేయాలన్నా, అంట్లు తోమేసిన తర్వాత సర్దాలన్నా కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బాబు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నాడు అనమాట. వాళ్ళ అక్క వేస్తుందని చెప్పేసి వాడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సాంగ్ అయితే నేను ఇక్కడ పెట్టలేనండి, మోస్ట్లీ నైనిక, తాన్య వాళ్ళ సాంగ్సే చూస్తారనమాట డ్యాన్స్ వేయడానికి. అండ్ ఇక నెక్స్ట్ నేను అది అయిపోయిన తర్వాత మార్నింగ్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా పెట్టేయాలి. సో ఆమె వచ్చే లోపల నేను ఇవి క్లియర్ చేయాలి. అండ్ ఈ లోపల దోశ కూడా రెడీ చేసుకున్నాం. మన చికెన్ పిక్కల్ ఒకటి ఆర్డర్ ఉందండి. సో చికెన్ తీసుకొచ్చారు, బోన్లెస్ అనమాట. మోస్ట్లీ మనకి బోన్లెస్ ఆర్డర్ ఎక్కువ వస్తుంది. చేసే ముందుగా మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి, 23rd నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు కూడా నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి చూడండి. మనకి 50 to 80% ఆఫర్స్ ఉన్నాయి. అలాగే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందన్నమాట. ప్రైమ్ మెంబర్స్కి ముందు నుంచి, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది, 22 నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి జనసియా బ్రాండ్ నుంచి కుర్తీ విత్ లెహంగా టైప్ అండి. నేను యాక్చువల్లీ ఇది లెహంగా మాత్రమే వస్తుంది అనుకున్నా కానీ బట్ ఇది పైన యోక్ పార్ట్ కూడా వచ్చిందనమాట. ఇలా స్లిప్స్ వచ్చి దాని మీద ఈ మెంతి కలర్ కుర్తీ అనమాట. ఇది మీకు వీడియోలో చూపించినంత కలర్ లేదు కానీ బట్ బాగానే ఉందండి. కిందది మాత్రం కొంచెం మనకి డార్క్ రామా గ్రీన్ వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇంతకుముందు అటువంటి కలర్ కాంబినేషన్ ఒకటి నేను తీసుకొని ఉన్నాను. సో అది కొంచెం డార్క్ ఉంటే బాగుండు అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా బాగుందండి. ఇది నాకు ఆల్మోస్ట్ 900 రూపీస్ పడిందండి. ఇది మొత్తం కూడా మనకి ప్రింటెడ్ అనమాట, జరీ అయితే ఏం కాదండి. క్లాత్ అయితే చాలా షైనీగా చాలా బాగుంది. పాకెట్ అలా ఏం లేదండి, కట్ కుర్తీ అనమాట. సో ఇది నేను వేసుకొని కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను, సో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంటుందో కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రెగ్యులర్ కుర్తీ సెట్ అనమాట, దుపట్టా సెట్ అండి ఇది. సో ఇదేంటంటే మనకి కాలర్ నెక్ లాగా వస్తుంది కదా, సో అలా వచ్చిందనమాట ఇట్లా. ఇది నాకు నార్మల్గా అనిపించిందండి, పిక్లో చూసినప్పుడు ఏదో అసలు బాగుంది అన్న ఫీలింగ్ ఉంది. డైరెక్ట్గా చూస్తే మాత్రం క్లాత్ ఓకే, బట్ మోడల్ పరంగా నాకు ఎందుకో అంత భలే ఉంది అన్నట్టు అనిపించలేదు. అండ్ ఇక్కడ ఈ వీడియో కూడా నేను ఫీవర్ ఉన్నప్పుడు షూట్ చేశానండి. యాక్చువల్లీ ఇది ముందు అంటే సెకండ్ టైం షూట్ చేశాను. ఇప్పటికైతే అసలు మరీ బాగాలేదు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంజెక్షన్ చేసుకొని మరీ చేస్తున్నా, బికాజ్ చేయాలి తప్పదు ఇంకా ఒప్పుకున్నప్పుడు. అండ్ దానికైతే ప్యాంటు దుప్పటా వచ్చిందండి. ఆ టాపిక్ ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో కుర్తీ అండి, ఇది జెనసియా నుంచి రెగ్యులర్ వేర్ కుర్తీ అనమాట. పీచ్ కలర్లో ఉంటుంది. ఇది కొంచెం మనకి స్కిన్కి అంటుకున్నట్టు ఉంటుంది అనమాట ఇది. సో బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం లావుగున్న వాళ్ళకి పెద్దగా సెట్ అవ్వదు. సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది మాత్రం నాకు మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. పైన వచ్చి జార్జెట్ క్లాత్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత నేను సుఖీ అనే బ్రాండ్ నుంచి ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నానండి. ఇది నాకు చూసినప్పుడు ఏదో అనిపించింది కానీ బట్ తీసుకున్న తర్వాత నాకు ఎందుకో అంత అనిపించలేదు. కొంతమందికి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఇటువంటి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకేమో బాగున్నాయి అనిపిస్తుంది. మనకు పెట్టుకోవాలంటే అలవాటు లేకనో ఏమో తెలియదు కానీ అంత సూట్ అయినట్టు అనిపించదు. ఇక్కడ చూసారా, స్టోన్స్ అన్నీ కూడా మనకి రెయిన్బో కలర్లో ఉన్నాయి. మనకు అది చూస్తేనే అర్థమైపోతుంది మనకు సూట్ అవ్వదని చెప్పేసి. నాకు ఇంకా ఓపెన్ చేయగానే అనిపించింది, కాకపోతే ఇంకా తీసుకున్నాను కదా ఒకసారి చూపిద్దాం మీకు కూడా
మీకు కూడా అట్లా అంటే చూస్తే బాగుంది అనిపించినప్పుడు తీసుకుంటే కొన్ని మంచిగా అనిపించవు కదా, సో అట్లా మీకు అది షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకో బ్రాండ్ అండి, ఐ జువెల్స్ ఐ ఫ్యాషను. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఈ బ్రాండ్ తీసుకోవడం. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసరికి క్వాలిటీ కూడా బాగుందండి, ఈ ప్రైస్కి వర్త్ అనమాట. కాకపోతే నాకు అనిపించింది చెప్తాను, మనం మెటల్వి ఎక్కువగా అంత ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న ఫినిషింగ్ నీట్గా లేకపోయినా మనకు మంచిగా అనిపించదు కదా. ఇదేంటంటే మనకి మెటల్ ఎక్కువ ఉంది, మెటల్ ఎక్కువ అంటే అదొక బరువులాగా అనిపిస్తుంది. ప్లస్ బాగా క్లారిటీ అనేది చాలా తక్కువ ఉందన్నమాట ఇది. సో వెయిట్ అయితే బాగానే ఉందండి, ఎక్కువగానే అనిపించింది ఒక వెయిట్. బట్ మనం ప్రైస్ పెట్టేదాన్ని బట్టి కదండి మన క్వాలిటీ ఉంటుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే ఓకే అనమాట, తీసుకోవచ్చు. అందరూ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి అలా చూసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. బుట్టలు కూడా బాగా వచ్చాయండి. పైన మనకి లక్ష్మీదేవి ఏదైతే ఉందో అది వచ్చింది, అండ్ కింద అయితే బుట్టలాగా వచ్చిందనమాట. సో ఈ బుట్టలు నాకు బాగా నచ్చాయి కంపేర్ టు నెక్ సెట్ కన్నా కూడా. నెక్ సెట్ మాత్రం బాగా హెవీగా అనిపించింది, అంటే బరువు ఎక్కువ అనిపించింది. పెట్టుకొని చూశాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను దోశకి ఈసారి పోల్ మిలేట్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. పోల్ మిలేటు, జొన్నలు, రాగులు, అలాగే మినుములు తీసుకున్నాను. మినుములు వచ్చేసి పొట్టు మినపప్పు తీసుకున్నాను. సో ఇది నేను దోశకి యూస్ చేస్తాను, ఇడ్లీకి యూస్ చేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నాకు ఆ రోజు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని బట్టి యూస్ చేస్తూ ఉంటాను. దోశ రైస్తో అంటే నార్మల్ రైస్తో వేసుకోవడం చాలా తక్కువ అనమాట. సో ఇదైతే చేస్తున్నాను. అండ్ అలాగే ఇదైతే బాబు తినేసి వదిలేశాడు. పిల్లలు వదిలేసి అన్ని తల్లులకి వెళ్ళిపోతాయి కదా, సో అట్లా నా పొట్లోకి వెళ్ళిపోయింది అది. ఇక్కడ ఇంకా పాప అయితే మళ్ళీ వచ్చేసిందండి ఏదో చెప్పడానికి. సో ఇంకా నేను పాపకి చూసుకుంటూ అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాను అనమాట వంటింట్లో. ఇంకా రేపు మండే అనమాట, స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈరోజు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. ఏమేమి లేవు అన్నీ చూసుకొని సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇది క్యాస్టర్ ఆయిల్ అనమాట. యాక్చువల్లీ నేను ఒక షాప్లో తీసుకుంటామండి, ప్యూర్ దొరుకుతుంది అనమాట మనకి. సో ఇదే మనకి ఆర్డర్ అయితే వచ్చిందండి 1 kg. సో అది నేను కవర్స్లో తెప్పించాను, తర్వాత బాటిల్స్లో అనేది ఫిల్ చేసాము. కోకోనట్ ఆయిల్ కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇది ప్యూర్ అండి. మన దగ్గర ఏవైతే మనం ఆయిల్స్ సేల్ చేస్తున్నామో లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇవి కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ప్యూర్ గానుగు నుంచి తీసుకొచ్చినవి. మీరు కావాలంటే ఒకసారి చూడండి, నేను క్లియర్గా మీకు ఇంకొకసారి వీడియోలో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. క్యాస్టర్ ఆయిల్ కూడా ప్యూర్ ఉంటుందండి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే అంటే క్యాస్టర్ ఆయిల్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, తెలిసిన వాళ్ళు కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. సో అదైతే ఇంకా మన లిస్ట్లో యాడ్ అవ్వలేదు. సో ఈసారి 1 year సందర్భంగా నేను సేల్ ఒకటి పెట్టాలనుకున్నా, కొన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు అది కూడా యాడ్ చేస్తాను. ఇక్కడైతే పాపది లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలామంది కొన్ని కామెంట్స్ చేశారండి. సో పిల్లలకి అలానే ఉంటుంది అసలు నేను ఒప్పుకుంటాను, పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే పిల్లలకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. కాకపోతే పాపకి అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గడము, హెయిర్ సాఫ్ట్ అవ్వడము, తర్వాత హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడం అయితే నేను గమనించానమాట ఈ 1 yearలో. పాపకు కూడా మేము ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తామో మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఆయిలే, అంటే మీకు సేల్ చేసే ఆయిలే పాపకు కూడా యూస్ చేస్తాం. ఆయిల్ కానీ షాంపూ కానీ మేము ఇంట్లో అందరం అదే యూస్ చేస్తామండి. బట్ రెగ్యులర్గా యూస్ చేస్తే మాత్రం రిజల్ట్ చాలా బాగుంటుందండి. అండ్ రెగ్యులర్గా యూస్ చేయకుండా మాకు రావట్లేదు అంటే నేను ఏం చేయలేను. మనకి ఏదైనా న్యాచురల్ అనేది కొంచెం టైం పడుతుందండి. మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి. అంటే కంపల్సరీ 100% అని నేను చెప్పలేనండి. మనకి పర్మనెంట్ రిజల్ట్ కావాలి ఎప్పుడైనా అంటే ఇంటర్నల్గా కూడా మనం తీసుకోవాల్సిందే, తప్పదు. మీకు హెయిర్ కేర్ వీడియోస్ చాలామంది మిస్ అవుతున్నామని చెప్తున్నారు. సో త్వరలో షేర్ చేస్తాను. ఆ వీడియోస్లో షేర్ చేసేటప్పుడు మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చికెన్ పికిల్ కోసం అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత ఫ్రెష్గా మసాలా, అంటే మనం ఫుడ్ ఐటమ్స్ ఏది చేసినా కూడా ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తామండి. ముందుగా స్టోర్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదన్నమాట. ఆర్డర్ తీసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేస్తాం. అది 1/2 kg ఆర్డర్ రానివ్వండి, 4 kgs ఆర్డర్ రానివ్వండి, ఆర్డర్ తీసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇక్కడ నేను అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాండి. వీళ్ళు బాగా స్పైసీ అడిగారనమాట. సో అప్పుడప్పుడు మెన్షన్ చేస్తారు, మాకు స్పైస్ కావాలి, మాకు ఇది ఒక స్వీట్ ఐటమ్స్లో అయితే కొంచెం స్వీట్ తక్కువ కావాలి, కారం కొంచెం మీడియంగా కావాలి, పిల్లలు కూడా తినడానికి అన్నట్టు. మన దాంట్లో ఆయిల్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. చూసారా
ఇలా ఉంటుందన్నమాట చికెన్ పికిల్. పీస్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఎందుకు అంటే మనం బయట పెట్టినా కూడా మీకు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదనమాట మన చికెన్ పికిల్. చాలా బాగుంటుంది. కొన్ని 6 మంత్స్ అయినా కూడా మీకు అసలు పాడవదు. అంత బాగుంటుందన్నమాట. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే బాబుకి వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట స్కూల్లో. ట్రెడిషనల్ వేర్ వేయమన్నారు. సో ఎథ్నిక్ వేర్ అనమాట. సో నేను బాబుకి అది వేశాను. అండ్ ఇక్కడైతే స్కూల్లో అందరి పిల్లలకి ఒక వినాయకుడిని చేసి పంపించారండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అసలు ఎంత బాగుందో కదా. నాకు అసలు దాని సాయే చూడాలనిపించింది అనమాట. వినాయకుడి సాయే అసలు అంత బాగుంది. వీడే కొంచెం నలిపేసి తీసుకొచ్చాడు ఇంటికి. అండ్ ఇక్కడైతే మాకు ఈసారి కోలాటం నేర్చుకున్నారండి వినాయక చవితికి. నాకు బాబు అప్పటికి స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఫీవర్ ఉండిందనమాట. నేను వెళ్ళలేకపోయాను. బట్ వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడైతే మా వినాయకుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.